హాయ్! ఇవాళ మనం వారికోస్ వెయిన్స్ ఎందుకొస్తాయి? అవి రావడానికి కారణం ఏంటి? అది ఎలా డయాగ్నోస్ చేయాలి? మనం తెలుసుకుంటాం. కాళ్ళకి ధమనులు అంటే ఆర్టరీస్ ఏమో రక్తాన్ని తీసుకొని వెళ్తాయి. కాళ్ళ నుంచి సిరలు లేదా వెయిన్స్ అవేమో రక్తాన్ని వెనక్కి తీసుకొని వస్తాయి. ఈ వెనక్కి తీసుకొచ్చే వెయిన్స్ మళ్ళీ 2 రకాలు. కొన్నేమో లోపల చొచ్చుకొని ఉంటాయి, మనకు కనిపించకుండా, కళ్ళకి కనిపించవు నార్మల్ నేకెడ్ ఐకి. వాటిని డీప్ వెయిన్స్ అంటాం. అదే మాదిరి కొన్ని చర్మం కింద ఉండే వెయిన్స్ ఉంటాయి, వాటినేమో సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాం. ఈ డీప్ వెయిన్స్లోను ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్లోను అన్నిట్లో కూడా రక్తం కింద నుంచి పైకి వెళ్ళాలి. ఇలా కింద నుంచి పైకి వెళ్ళే రక్తము ఏమవుతుందంటే కొన్ని దగ్గరలో ఈ సూపర్ఫిషియల్ వెయిన్ వెళ్ళి డీప్ వెయిన్ కలుసుకుంటుంది. ఆ కలుసుకునే దగ్గరని మనం జంక్షన్ అంటాం. ఎలాగైతే రైల్వే జంక్షన్ ఎలా ఉంటుందో రెండు దారులు కలుసుకునేది జంక్షన్ అంటాం. అలాంటి మెయిన్ జంక్షన్ ఏమో ఒకటి మన మొలం భాగంలో అంటే గ్రాయిన్ భాగంలో, ఒకటేమో మోకాలు వెనక భాగంలో ఉంటాయి. ఈ జంక్షన్ దగ్గర ఒక కవాటం అంటే వాల్వ్ ఉంటుందన్నమాట. సో ఏమవుతుందంటే బ్లడ్ ఇలా పైకి వెళ్ళడానికి వెళ్తూ ఇలా పైకి హార్ట్కి వెళ్లకుండా ఈ జంక్షన్ దగ్గర బ్లడ్ మళ్ళీ వెనక్కి కిందకు వస్తుంది. అంటే వారికోస్ వెయిన్స్ గ్రస్తుల్లో ఈ బ్లడ్ పైకి వెళ్లకుండా మళ్ళీ ఈ జంక్షన్ దగ్గర ఈ వాల్వ్ ఫెయిల్ అవ్వడం వల్ల మళ్ళీ వెనక్కి కిందకు వచ్చి కాళ్ళు ఉండిపోతుంది. ఇలా బ్లడ్ పైకి వెళ్ళకుండా కిందకు వచ్చి ఉండిపోవడం వల్ల కాళ్ళు వాచడం, కాళ్ళు వెయిన్స్ ఉబ్బి కనిపించడం, కాళ్ళు పుళ్ళు పడడం, కాళ్ళు బ్లాక్ అవటం, ఇవన్నిటికీ దారితీస్తుంది. సో ఈ ప్రాబ్లం మనం ఉందా లేదా అని కనుక్కోవడానికి చేసే డయాగ్నోస్టిక్ పరీక్ష కూడా అంటే కలర్ డాప్లర్ కూడా ఈ గ్రావిటీ ఎఫెక్ట్ని మనం రెప్లికేట్ చేసుకోవాలి. అంటే ఈ బ్లడ్ కిందకి ఎందుకు వస్తుంది అని మనం పేషెంట్ నిటారుగా నిల్చోబెట్టి స్కాన్ చేస్తేనే మనకి బ్లడ్ కిందకు వస్తుందో లేదో తెలుస్తుంది. సో దీనికి ఇది ఒక గ్రావిటీ బేస్డ్ ప్రాబ్లం కాబట్టి ఈ వాల్వ్ చెడిపోవడం ఒక గ్రావిటీ వల్ల అవుతుంది కాబట్టి క్లియర్గా మనకు తెలియాలి అంటే నిల్చునే పొజిషన్లోనే స్కాన్ చేయాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ వాల్వులు ఈ జంక్షన్లోనే కాకుండా మరికొన్ని దగ్గరలో ఈ కనెక్షన్స్ ఏర్పడతాయి. దాన్ని మనం పర్ఫరేటర్స్ అంటాం. ఆ పర్ఫరేటర్స్ కూడా తెలియాలంటే నిల్చునే పొజిషన్లో స్కానింగ్ చేస్తేనే మనకు కరెక్ట్గా తెలుస్తాయి. సో ఈ వారికోస్ వెయిన్స్ చాలా కామన్, 16 to 20% పీపుల్లో ఇది ఉంటాయి. పాత రోమన్ స్టాట్యూస్లో కూడా ఈ వారికోస్ వెయిన్స్ చెక్కి ఉన్నారు. ఇది ఇవాళ నిన్న పుట్టిన జబ్బు కాదు, కొన్ని ఏళ్ళగా ఉంది. ఈ వారికోస్ వెయిన్స్ రావడం కారణము కొన్ని కవాటాలు చెడిపోవడము. ఆ కవాటాలు చెడిపోయా లేదా అని మనం కనుక్కోవడానికి నిల్చునే పొజిషన్లో స్కాన్ చేయాలి. థ్యాంక్ యూ.